హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు ఒక మంచి వీడియో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. అదేనండి, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, లేడీ గెటప్ పావని, అదుర్స్, ఆనంద్, అంతేకాకుండా నెమల్ రాజు, వీళ్ళందరినీ కూడా ఈ రోజు మనం మీట్ అవ్వబోతున్నాము. పిడుగురాలకి ఒక బర్త్డే పార్టీకి అయితే వాళ్ళు వచ్చారనమాట. ఆ పార్టీలో వాళ్ళని కలిసి వాళ్ళతో కొంత ఇంటర్వ్యూ చేసి అవన్నీ కూడా వాళ్ళు చేసిన హంగామా, కామెడీ అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తా అయితే అనుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా కామెడీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, లెట్స్ గో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక్ ములుగురి వ్లాగ్స్. ఎంత పెద్ద డబ్బులు పెట్టుకుని ఎవరో పెట్టుకున్నాడు ఆ డైరెక్ట్ వీడియో కాల్ చూపించేస్తున్నారు. అమ్మా హాయ్ చెప్తా సార్, అమ్మ నాకు కంగారు పడద్దు, నేనే హాయ్ చెప్పాను. అమ్మ హాయ్, మీ వీధిలో మీ ఊళ్ళో అడిగాని చెప్పండి. అలా తాతగారిని కూడా చూపించండి, చూస్తున్నారు మీ గారి. సో థ్యాంక్ యూ సో మచ్ నెమల్ రాజు, పవన్ అండ్ అదుర్స్ ఆనంద్, మీ అందరం జబర్దస్త్ యాక్ట్ చేస్తుంటాం. సో మళ్ళీ మీ అందరి ద్వారా శ్రీలంక కలిసాం. సరదా మిమ్మల్ని లభించే ప్రయత్నం చేస్తాం, మంచి కిక్ చేసి మిమ్మల్ని లభిస్తాం. ఒక గంటకి ఒకసారి క్లాస్ కొట్టడం అందరూ ఏడిపించుకునే వాళ్ళు ఎలా ఉంటాయో చూపిస్తాం. అంటే మీ మావిడిని తీసుకొని పుట్టింటికి వెళ్తాను సరదాగా. ఏమే ఫస్ట్ టైం తొలగారా వస్తున్నానండి. మీరు రెడీ అవ్వాలంటే ఒక పైంట్ ఒక చౌక వేసుకొని లింగు తిరుగుతూ వస్తారు. బాగా రెడీ అవ్వాలంటే జుట్టు వేసుకోవాలి, మల్లెపూలు వేసుకోవాలి, చీర కట్టుకోవాలి, బ్లౌజ్ వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఒక్క నిమిషం, నువ్వు లిప్స్టిక్ బ్లౌజ్ వాడమన్నా తాత నేను చూస్తున్నాడు. తాత నువ్వు కనిపించవద్దు, అబ్బాయే. అబ్బా కానీ భలే ఉన్నావే. అవునా? బాహుబలిలో అనుష్కలో ఉన్నావు తెలుసా? కాకపోతే పాత పుల్లలు ముసలిది అలా ఉంది. కాకపోతే నీకేం తక్కువ మీకు. అవును, నాకు అట్లా అర్థం కాదు. మీకేం తగ్గి చెప్పా డబ్బా మార్కెట్ లో సుబ్బారావు కొట్టాడే. సుబ్బారావు కొట్టాడా? సుబ్బారావు కొట్టి మీ చేతిలో ఎందుకు లేదు? అలా నా చేతిలో ఉందా? ప్రతి కొట్టాడు. హలో, అసలు మీ మగాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మాట్లాడతారు కదా. అవును. నేను ఆడవాళ్ళ తరపు నుంచి ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నువ్వు నేను రోడ్డు లాగా నడుచుకుంటా వెళ్తున్నావు. ఒక ధనమున మూట ఒక జ్ఞానమున మూట దొరికింది అనుకో, మీ మగాళ్ళు ఏం తీసుకుంటారు? ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట. మీ ఆడవాళ్ళు అయితే ఏం తీసుకుంటారు? నన్ను అడుగుతావా? మిమ్మల్ని. మేమైతే డబ్బున్న మూట తీసుకుంటాం. మీ ఆడవాళ్ళు అయితే జ్ఞానమున మూట తీసుకుంటాం. అంతే, ఎవరి జ్ఞానం అదే తీసుకుంటారు. మీ ఆడవాళ్ళు జ్ఞానం ఉండదుగా. హలో, ఏదంటే అవునా కాదా? ప్రతిదానికి ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తాత. అవును, మీ దృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలి? భార్య అంటే సంవత్సరాలకు ఒకసారి వచ్చే డైరీలో ఉండాలి, ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. మరి మీ దృష్టిలో మగవాళ్ళు ఎలా ఉండాలి? న్యూస్ పేపర్ లా ఉండాలి. ఏం చక్క రోజు మార్చుకోవచ్చు కదా. రోజు మార్చేద్దాం. అవును, పొద్దున లక్ష్మితో గొడవ ఏంటి? మన పట్టి లక్ష్మితోనా? ఏం లేదు, ఇప్పుడు మన ఇంటికి గెస్టులు టీ తాగుతుంటాయి వచ్చారు, ఏమంటాం? ఏమంటారు? అన్ని టీ తాగుదాం అంటాం. అలాగే భోజనం చేసిన వచ్చాడు ఏమంటాం? అయ్యో రండి భోజనం చేద్దాం అంటాం. అలాగే నేను పడుకుంటే వచ్చింది, రెండు కలిసి పడుకుందాం అన్న. దీనికేం తక్కువ లేదు మీకు. అవును, నాకు డౌట్ అండి. ఫైర్ స్టేషన్ లో మేము మగానే పనిచేస్తాం కదా, మా ఆడాలు ఎందుకు చేయాలంటారు? ఫైర్ స్టేషన్ మంచి క్వశ్చన్ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు ఈ క్వశ్చన్ కి. ఇప్పుడు ఫైర్ స్టేషన్ అనే నిపుణులు అవుతారు కదండి. ఈ ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయని అంటుంది. అవును, నాకు తెలియదండి. మీ ఆడవాళ్ళు నిప్పెట్టతో పార్కం వచ్చా ఏమో అంతే కదా. ఏం అమ్మో రాజుగారికి అర్థమైందా? అర్థం లేదా? టార్గెట్ మాత్రం తాతగారే ఉన్నారు. ఆ వయసులో ఆయన ఎలా ఉంటాడు తెలుసా? తెలుసు. అప్పుడు ఇంకా నాలా ఉండేవాడు. అప్పుడు కూడా ఆటో పని చేసాడు. అప్పుడు తాతగారు. ఏ తాతగారు? అమ్మా ఓకేనా? మామగారు వచ్చారా మీతో పాటు? వచ్చారా మామగారు? ఓకే వచ్చేవాడు. నేను అందంగా ఉన్నానని పెళ్లి చేసుకున్నారా, లేకుంటే తెలివైందని పెళ్లి చేసుకున్నారా? రెండు కార్యం చేసుకున్నాను. అదేంటి? మరి రెండు ఒకటి కాపగాయలేం కదా. నువ్వు తెలియదు అడిగి చేసుకున్నావు. ఫస్ట్ టైం చాలా మంది వస్తారు, జాగ్రత్తగా ఉండు. అబ్బా సార్, ఎవరండి ఈ చక్కని చుక్క? మీ ఎక్కడా? సార్ పేరేంటో? సోనాలి. బిందెనా? సత్తు బిందె. మాట్లాడిస్తావా? సార్ మీ ఆవిడని చూస్తుంటే నాకు ఒక కవిత వస్తుంది సార్. నాకు దాన్ని చూస్తే వాంతే వస్తుంది, ఇంకెవరికే వస్తుందా? సరే కానీ తగలెట్టు. నీ అడుగులో నా అడుగు, నీకు పడతా గొడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. ఇందాక టిఫిన్ చేసి కడుక్కోలేదు. ఏంటో అది కవిత నువ్వు?
అసలు ఎంత సార్ ఇంత అద్భుతాన్ని పెట్టుకుని ఇలా మాట్లాడతారు సార్? ఆ హెయిర్ స్టైల్ చూసారా సార్? సార్ అసలు ఆ హెయిర్ స్టైల్ ఏం వాడతారు సార్ ఆవిడ? చెప్తారు ఏం వాడతారు? చెప్తానండి. పొద్దునే కుంకుడుకాయ షాంపూ పెట్టి స్నానం చేస్తానండి. మధ్యాహ్నం కొబ్బరి ఆయిల్ తీసుకొని మధ్యలో చేసుకుంటాను. రాత్రికి విగ్గు తీసి గోడ పెడుతుంది. ఏంటది విగ్గా? అదే ఒరిజినల్ కాదు, విగ్గు ఒరిజినల్ కాదు. ఇవి కూడా ఒరిజినల్ కదా సార్? నాకెందుకు కానీ సార్ మా అత్తగారు అడ్రస్ చెప్పండి సార్. అత్తగారిల్లు పిడిగుదల. అరే అత్తగారిల్లు పిడిగుదల అంటే ఎలా చెప్తారా? ఇప్పుడు చార్మినార్ ఎక్కడుందంటే ఏం చెప్తారు సార్? హైదరాబాద్ అని చెప్తారు. ఆర్కే బీచ్ ఎక్కడుందంటే ఏం చెప్తారు? వైజాగ్ అని చెప్తారు. మా అత్తగారి అడ్రస్ కూడా చెప్పొచ్చు కదా సార్? ఒరే అక్కడ కొన్ని వందల మంది రోజు వెళ్తుంటారు. మీ అత్తగారికి ఎలా వెళ్తున్నారు? వెళ్ళరు కదా. లేదు సార్. ఏమే నీ అడ్రస్ అడ్రస్ నాకు తెలుసండి. తెలుసా? నాకు తెలిసేట్రా సార్ సార్ మీ ఆవిడ పంపిస్తే జస్ట్ అడ్రస్ తెలుసుకుని పంపించేస్తాను. నువ్వు మళ్ళీ పంపిస్తా సార్. నేను అలాంటి కదా సార్? అది అలాంటిది ఉండిపోద్ది. ఇలా వెళ్తే ఏమొస్తుంది? ఇలా వెళ్తే చేయనొప్పి వస్తుంది. నువ్వు ఎడకెళ్ళాలి. నేనా? నేను పిడుగురాలు వెళ్ళాలి. అయితే ఇదే పిడుగుదల. ఇదేనా పిడుగురాలా? సరే సరే వెళ్ళిపోతాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమేం చేస్తాను అడగరా సార్? అదే అడగ వచ్చినారా? ఇంట్లో ఏం చేస్తుంటారా? సార్ నేనేం చేయను సార్. ఏరా? మొత్తం మా పనులే చేస్తారు. ఇంట్లో బట్టలు కూడా మా పనులే. వంట మా పనులే మీ చేస్తారు. ఆవిడ కాపురం మా పనులే అనుకున్నారా? సార్ 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 అది నేనే చేస్తాను సార్. నువ్వే చేస్తా కదా. చూడండి ట్రైన్లో ఉన్నాడు. నేను క్వశ్చన్ చెప్పరా? అడగండి సార్. మనంతా రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాం. సార్ ఒక 2000 రూపాయల నోటు, ఒక 500 నోటు ఉంది. నువ్వేం తీసుకుంటావు? నేనైతే 2000 రూపాయల నోటు తీసుకుంటా సార్. ఎరుపు పాప అయితే 2 తీసుకుంటా. అదే ఆలోచించాలి. అవును కదా. అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా. పోదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టాలండి. ఎందుకంటే మీరు జబర్దస్త్ చేసేటప్పుడు జడ్జెస్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు అండ్ ఎన్నో కెమెరాస్ ఉంటాయి. బట్ ఈ రోజు డైరెక్ట్ గా మీ ముందు ఇలా చేసి చూపించడం అనేది ఐ థింక్ మీకు నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే చలికి దుప్పటి ఎంత అవసరమో కళాకారులకి చప్పట్లు ఎంత అవసరం అన్నమాట. ఏమంటారు తాత? అంతే కదా. ఏమో ఒకటే డైలాగ్ పట్టుకొని కూర్చో ఈ రోజు. ఏంటండి చలికి దుప్పటి ఎంత అవసరమో కళాకారులకి చలికి కొడతాడు చలికి చలికి నాకు దుప్పటి అవసరం లేదు. ఇలా పక్కన చేసి పడుకుంటే చాలు. ఎన్నెన్నో అనుకుంటాం. అవును అవును అప్పుడు నేను చెప్తానే ఉన్నాడు రామప్రసాద్ అన్న అమ్మాయి కాదని. అయినా లేదు అంటే ఇంత అందంగా ఉండడం నాకు తప్ప దేవుడా ఎందుకంటే ఎంత నా వెనకాల ఎవరున్నారు తెలుసా? ఎవరు లేరు కదా. ఉన్నారు కదా నీ వెనకాల. అది కాదు నా వెనకాల అదో ఆయన తాత కరెక్టే. హలో మా వెనక ఎవరున్నారు తెలుసా? నా వెనక ఎవరు ఉన్నారు చెప్తే షాక్ అవుతావు. ఏదొకసారి చెప్పు. నా వెనక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాత్రి ఫోన్ లో మాట్లాడా. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నారు. అది నీ ఫేస్ వాల్యూ. హలో గేట్ ముందున్న వాచ్మెన్ గుర్తులేడు కానీ గుర్తుపట్టాడు కానీ నా ఫేస్ వాల్యూ గురించి మాట్లాడుతా. అవును ఇందాక అలా నడుచుకుంటూ వస్తుంటే ఈ ఆంటీ గారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? ఆనంద్ గడ ఆత్రేయపురం పోతరేకులా ఉన్నాడు అన్న. అనకాపల్లి ఇన్పరేకులా ఉంటాడు. ఈ ఆత్రేయపురం హలో నన్నేమన్నారు తెలుసా? కుర్రాలన్న చూసి ఏమన్నారు? ఇలియన్ అలా ఉంది పావని అన్నారు. సరిగ్గా వెళ్ళలేదు. ఏలియన్ లా ఉన్నావు అంటారు. అయ్యగారే కరెక్ట్. నీకుంటుందా తర్వాత